మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ మిమ్ములను మీ కుటుంబాలని దేవాతి దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో మనందరికీ సుపరిచయమైన ఓ మాట చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెలను జలచర్ములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చదువుకున్న మాట, ఈ నది ఎక్కడికి పారునో లేక ఈ నీరు ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును అని అంటున్నాడు. ఇంతకీ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు అనేది జ్ఞాపకం చేసుకుంటే, మన పితరుడు ఎహెజ్కేలు భక్తుడు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ఆత్మవశుడై తనను తాను మైమరిచిపోయి అలాగును దేవునిలో లీనమైపోయి ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఆయన ఒక దేవాలయమును చూడటం, ఆ దేవాలయము గడప కనపడటం, ఆ గడప క్రింద నుండి నీటి ఊట ఉబకటం ఆయన గమనిస్తున్నాడు. ఆ నీటి ఊట ఉబుకుచున్న ఉబికే ఊటలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఒక 1000 మూరలు కొలిచి ముందుకు నడువయ్యా అంటాడు. 1000 మూరలు కొలిచి నడిస్తే ఆ నీటి ప్రవాహం ఎలాగున వచ్చింది అని అంటే శీలమండలం లోతు అని అంటాడు. మరొక 1000 మూరలు మోకాళ్ళ లోతు, మరొక 1000 మూరలు మొలలోతు, ఇంకొక 1000 మూరలు ఈదలేనంత లోతుగా విస్తార ప్రవాహంగా మార్చబడింది అని అంటాడు. అంటే ఆధ్యాత్మికంగా దేవుని ఆలయం, దేవుని నివాసం చేస్తున్న స్థలం పరలోకం. పరలోకము యొక్క ముఖద్వారము గడప క్రింద నుండి పుట్టిన ఓట అనగా అది రావటం చిన్న ఓటలాగానే, చిన్న చెమ్మలాగానే పుట్టింది. కానీ అది అంచెలంచెలుగా పెరిగి ఈదలేనంత విస్తార ప్రవాహంగా మారింది. ఆ విస్తార ప్రవాహంగా మారిన ఆ నది జీవనది. ఆ నది నీళ్లు సముద్రంలో కలవటం, సముద్రంలో ఉన్న నీళ్లు అన్నీ మంచినీళ్ళు అవటం, అంతకుముందు సముద్రంలో నిలవరంగా ఉన్న జలచరాలన్నీ చచ్చిన పరిస్థితులలో ఉన్నాయి. కానీ ఈ నది వచ్చి కలిసిన తర్వాత చచ్చినవన్నీ తిరిగి బ్రతికాయి. ఇంతకీ ఈ నది ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసయ్య. ఆ ప్రభు అయిన యేసయ్య పరలోకము నుండి తండ్రి చిత్తాన్ని జరిగించటానికి చిన్న ఊట వలె ఒక్కనిగా వచ్చాడు. ఆ ఒక్కని చంపితే యేసు లేడు, యేసు బోధలు లేదనుకున్నారు. కానీ ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు 12 మంది. 12 మందికి ఒక ఇంత ఎక్కువే కానీ తక్కువ కాకుండా ఇంకొక ఆయన సౌలని ఆయన పౌలుగా మార్చబడ్డాడు. 13 ప్రపంచాన్ని కదిలించి వేశారు. ఆ 13లో ఒక ఆయన తోమ గారు మన భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను విరివిగా ప్రకటింపజేశారు. అంటే ఆయన ఒంటరిగా వచ్చాడు, చిన్న ఓటలాగా వచ్చాడు. ఆయనను చంపి ఇక యేసు లేడు, యేసు బోధలు లేవు అనుకున్నారు. కానీ చివరికి ఆపటం ఎవని తరం కానంతగా విస్తార ప్రవాహంలాగా మారిపోయింది దేవుని జనాంగమా. అయితే ఈ సమయంలో నేను చెప్పదలంచిన మాట ఏంటనంటే, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఆ నది మన ప్రభు అయిన యేసయ్య. ఆ నది జీవింపజేసే శక్తి కలిగిన జీవపు నది. ఆ యేసయ్యే ఇప్పుడు ఎలాగునున్నాడు మనతో అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అదుగో వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసస్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేసెను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రవాహం ఈ వాక్యమే. ఆ జీవనది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సజీవమైన ఇదిగో ఈ మాటలే.
క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ ప్రవాహం తాకుచున్నదిగా, ఈ నది తాకుచున్నదిగా. నువ్వు బ్రతికావా అనగా మార్పు చెందావా, పరివర్తన కలిగిందా? మన క్రియలు, మన చేష్టలు, మన స్థితిగతులు మార్చబడాలి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకుతాయి. కుటుంబాలలో సమాధానం, అనేక మంది కుటుంబాలలో నెమ్మది నిర్జీవమైన పరిస్థితుల్లో ఉన్నది. సమాధానం బ్రతికిన ఆనవాళ్ళు కనపడట్లా. కొన్ని కుటుంబాలలో క్షేమం ఆమడ దూరం వెళ్ళిపోయినట్టుగా ఉన్నది. కొన్ని కుటుంబాలలో పూట గడవటం కష్టమైన పరిస్థితులన్నీ నిర్జీవమైనట్టుగా ఉన్నాయి. కానీ ఇది నాన్న దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటన్నానంటే, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇదిగో ఈ వాక్యం అనే యేసు ఎక్కడ ప్రవహిస్తాడో, ఈ వాక్యపు ఉపదేశానికి ఎంతమంది ఎక్కడ విధేయత చూపుతారో అక్కడ తిరిగి నూతనమైన జీవితం, నూతనమైన బ్రతుకు దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. మరి ఈ దినాన ఈ ప్రవాహం తాకితే ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాంగా, ఎన్నో ఏండ్ల నుంచి ఉపదేశం వింటున్నాం, ఏదో ఒక సంఘానికి వెళుతున్నాం, స్వార్థను వింటున్నాం, బోధకులు చేసే బోధని తూకం వేసి బోధకు మార్కులేయగలిగే స్థాయికి మనం వచ్చాం. అన్నిదా భావించొద్దు. కానీ ఈ ప్రవాహం మనలను తాకితే, ఇదిగో ఈ బోధ నీకు అర్థమైతే, ఈ ఉపదేశం నీకు అర్థమైతే, యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం ఆగమనాలతో కూడిన సంపూర్ణ సత్య సువార్త మనం అర్థం చేసుకుంటే మనం మారాలి, తిరిగి బ్రతకాలి, మనం జీవించాలి. వాక్యం అంటుంది ఈ ప్రవాహం తాకితే మార్పు చెందుతారు. ఎట్లాగున మార్పు చెందుతామండి? ఆ నది నీళ్లు కలిస్తే ఎలాగున మనం బాగుపడతామండి? వాక్యం ఎలాగున మార్చిద్దండి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. భక్తుడైన యోబు గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అందుకు రాయబడిన మాట ఏంటో తెలుసా? జలములు రాళ్లను అరగదీయును అని అంటాడు. జలములు రాళ్లను అరగదీయును. ఏమండి, ప్రవహించే జలాలు రాళ్లను అరగజేస్తాయి. ఎట్లాగ నరుగు చేస్తాయి తెలుసా? ఎగువ ప్రాంతాలలో బాగా వర్షాకాలం వచ్చి ముసురు పట్టినప్పుడు ఎత్తైన స్థలాల మీద ఆ ముసురు ఎక్కువయ్యి చివరికి బాగా ప్రవాహం వరవడిగా పెరిగిపోయి ఆ ఎత్తైన స్థలములో నుంచి ఒక 3-4 రోజులు ముసురు బట్టి లేదా ఒక వారం రోజులు ముసురు పట్టిన తర్వాత ఏమవుతుందనంటే ఆ స్థలంలో ఉన్న ఆ నేల మట్టి అంతా నానిపోయి ఉంటుంది. ఆ నానిపోయిన మట్టితోటి కొన్ని ఎగువ ప్రాంతాలలో ఉన్న కొన్ని రాళ్ళు ఈ నానిపోయిన మట్టి మీద అట్లాగునే ఉంటాయి. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు వర్షం కురవటం ద్వారా వరద ప్రవాహం ఎప్పుడైతే వచ్చిందో నానిపోయిన ఆ మట్టి కాస్త ఆ వరద తాకిడి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రాళ్ల క్రింద ఉన్న మట్టి అంతా కోతబడి ప్రక్కకి వెళ్ళిపోద్దో ఆ రాయి దాని స్థానాన్ని తప్పిపోయి అది ఇక ప్రవాహంలో పడి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రాయి ప్రవాహంలో పడి కొట్టుకొని వెళుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మూలకు తిరిగి ఇటు వెళ్ళిన తర్వాత ఇంకో ప్రక్కకు తిరిగి కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ ప్రవాహంలో పడిన రాయి, కరుకు రాయి, నకముఖాలు కలిగిన రాయి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత నునుపు రాయిగా చేయబడిద్ది. నునుపైన రాయి అయిపోద్ది. తనకున్న కోణాలన్నీ అరిగిపోతాయి, రాలిపోతాయి, నునుపు చేయబడిద్ది. ఎంత చక్కని మాట అండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటున్నాడు దైవజనుడు భక్తుడు యోబు గ్రంథంలో ఆ 14వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, ప్రవాహ జలములు రాళ్లను అరగదీయును. కరుకు రాళ్ళు ఉంటాయి, కోణాలు కలిగిన రాళ్ళు ఉంటాయి. ఏమండి, అలాంటి కోణాలు కరుకులు కలిగిన ఆ రాయి నునుపు రాయి ఎట్లాగునవుతుందని అంటే ఇదిగో వాక్య ప్రవాహం ద్వారా నునుపు అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ సుపరిచయమైన కొన్ని కరుకు రాళ్ళు నునుపు రాళ్ళుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారండి. క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు అని ఆయన ఉన్నాడండి. ఆయనకున్న కరుకుదనం ఏంటనంటే గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అనే అవపాసన బట్టి బహునిష్టాగరిష్ట కలిగిన వానిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నియమనిష్టలు కలిగిన వాడు చాలా చక్కగా వాక్యాన్ని విపులీకరంగా అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న వాక్య పద్ధతి దాని ప్రకారం నడవటానికి సమర్పించుకున్నవాడు. అంతేకాకుండా యేసు ఒక సామాన్యమైన మానవుడు, ఆర్డినరీ పర్సన్. ఆయన దేవుని కుమారుడు అంటున్నారేంటి? అలాగున ఆయన దేవుని కుమారుడు అనే వాళ్ళని ఆది అపోస్తలుల కాలంలో సంఘంలో క్రైస్తవులను శిష్యులుగా పరిగణిస్తాడే, ఆ యేసును అనుసరించే వారిని కొంతమందిని హత్య చేశాడు, కొంతమందిని బెదిరించాడు, కొంతమందిని చిత్రహింసల పాలు చేశాడు. ఉదాహరణ
ఉదాహరణకి స్తెఫనుని దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించిన కఠినాత్ముడండి. ఈ సౌలు అనబడిన ఆయన పౌలుగా మారక మునుపు ఈ రాయి ఎంత కరుకురాయో తెలుసా? నాకు తెలిసినంత ధర్మశాస్త్రం మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. అదొక అహంకారం అనే కరుకు, అహంభావం అనే కరుకురాయి. ఆ రాయి కొన్ని కోణాలు కలిగి ఉన్నదండి. నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నాకున్న నిబంధన ఇంకెవరికి ఉండదు, నేను కలిగినంత పరిశుద్ధత ఇంకెవరికి లేదు. ఈ విధంగా ఆ రాయి అనేక కోణాలు కలిగిన రాయిగా ఉన్నది. దేవుడు చూచాడు. అయితే ఒకనొక రోజున అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో దమస్కు మార్గములో శరవేగంతో వెళుతున్నాడు. క్రైస్తవులను హత్య చేయటం, హింసించటం తనకి ప్రాణాధారమైనట్లుగా భావించాడు. ఈ రాయికున్న గుణాలు, హత్య చేసే గుణం ఉన్నది ఒక కోణం, బెదిరించే కోణం ఉన్నది, నాకు తెలిసినంత ఎవరికి తెలియదనే కోణం ఉన్నది, నేనున్నంత నియమంగా ఇంకెవ్వడు ఉండలేడు అన్న కోణం ఉన్నది. ఈ కోణాలన్నీ ఎక్కడ నునుపు చేయబడ్డాయి అనంటే దమస్కు మార్గములో రోజున శరవేగంతో వెళతంటే, గుర్రం పైన వేగంతో వెళుతూ ఉంటే అకస్మాత్తుగా ఆయన కన్నులకు ఒక వెలుగు కనిపించింది. ఆ గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు, బెళ్ళబీటుగా పడిపోయాడు. పడిపోయిన ఆయన ఒక్క ఉదుటం లేచి కళ్ళు నడుపుకొని లేచి చూస్తే ఏమీ కనపట్టలేదు. ఈలోగా కలవరంలో, ఆందోళనలో ఉన్న ఆయనతోటి ఓ స్వరం వినపడుతుంది, సౌలా సౌలా అని అంటే అప్పుడు ఆయన మాట్లాడుతుంటాడు, ప్రభువా నీవెవడివి అని అంటే, నీవు హింసించుచున్న యేసుని. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, అయ్యా నా కంటి చూపు పోయిందయ్యా, అందుండైపోయానయ్యా, నాకేం కనపట్టలేదు బాబు, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవితవ్యం ఏంటి అని అంటే అప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, తిన్నను దనబడిన వీధిలోనికి వెళ్ళు. అననీయ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళితే నువ్వేం చేయాలో, ఎలాగునుండాలో, నీ భవిష్యత్తు ఏంటో, మున్ముందు కాలంలో నువ్వు ఎలాంటి బ్రతకాలో నేను ఆయనకి చెప్పి ఆయన నీకు చెప్తాడు అని అంటాడు. ఏమండి, చివరికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 దినాలు కన్నీరు మున్నీరుగా విలపించి దిద్దుకున్న తర్వాత ఆ కరుకురాయి కాస్త నునుపురాయి అయిపోయింది. సౌలనే కరుకురాయి, పౌలనే నునుపురాయి అయింది. ఆ నునుపురాయి ద్వారా దేవుడు బలమైన కార్యాలని జరిగించాడు. దేవుని జనాంగమా, ఈ దినాన మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో మనం కూడా కొన్ని కోణాలు, కరుకు కోణాలు కలిగిన వాళ్ళంగా ఉంటాం. కొంతమంది మార్పు లేకుండా పాపం అనే కోణం కలిగిన రాళ్ళు ఉంటాయి. ఇంకొంతమంది మారి నాకు మళ్ళీ భక్తి కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అనే అహంకారం, అహంభావం, అతి పరిశుద్ధత అనే కోణం ఉంటుంది. ఇంకొంతమందికి నేను బాడకపోతే సంఘంలో ఏమీ లేదు, నేను చదవకపోతే చదువు వాక్యం అందించేవాళ్ళు లేరు, నేను చేయకపోతే పరిచర్య ఎవరు చేసేవాళ్ళు లేరు, సమస్తం నేనే మొత్తం, నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే సేవకుడు లేడు, నేను లేకపోతే సేవే లేదని సేవకులం కూడా ఉన్నాముగా. కానీ వాక్యం అంటుంది ఇవన్నీ కోణాలండి. ఈ కోణాలు రాలిపోవాలి, నునుపు చేయబడాలి, కరుకుదనం అంతా పోయి నునుపు రాయిగా మనం మారాలి. దేవుని జనాంగమా, ఇదేనా మన జీవితంలో మనకున్న కోణాలేంటి? కోపం అనే కోణం ఉన్నదా? అహంకారం అనే కోణం ఉన్నదా? గర్వం అనే కోణం ఉన్నదా? లేకపోతే ఇతరుల కంటే నేను యోగ్యుడు అనే కోణం ఉన్నదా? వాక్యం అంటుంది ఆ కరుకుదనం తొలగిపోయి నునుపు చేయబడితే అప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అందుకనే ఆ సౌలు ఇప్పుడు నునుపైపోయాడు, పౌలుగా మార్చబడ్డాడు. అందుకని ఆయన ఒక సాక్ష్యం ఇస్తా అంటాడు. భక్తుడైన తిమోతి గారికి ఉత్తరం రాస్తూ, తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయము 12-13 వచనాలలో చూస్తే ఇప్పుడు ఆయనే సాక్ష్యం ఇస్తూ అంటాడు, ఇదిగో పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడనయ్యున్న నన్ను తన పరిచర్య కోసం కరుకుదనమంతా తొలగించి నునుపు రాయిగా చేసుకొని పౌలుగా మార్చుకొని ప్రత్యక్షత కలిగిన మనసునిచ్చి వాడుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! దేవుని జనాంగమా, ఈ దినాన ఈ మాటలు ఆలకిస్తున్న మనం దేవుని వాక్య ప్రవాహం మనల్ని తాకునుగాక. ఆ వాక్య ప్రవాహం మనల్ని తాకి మారు మనసు రక్షణకి సిద్ధపరచునుగాక. సంఘంలో ఉండి ఒకవేళ సౌలు లాంటి కోణాలు ఏమైనా మనలో ఉంటే వాటిని తొలగజేసుకుందాం, నునుపు చేయబడదాం. ఈ నూతన సంవత్సరంలో తగ్గింపగలిగిన వారిగా, దేవునికి ఇష్టమైన వారిగా మన జీవితాలను చక్కపరుచుకుందాం. ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవాహ జలాలు కరుకురాళ్ళని ఎలాగో నునుపురాళ్ళుగా చేస్తాయో మీ జ్ఞాపకం చేస్తున్నా. ఫిలోమోనుకు రాసిన ఉత్తరం మనకు తెలుసు, అందులో కొన్ని వచనాలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ దానిలో ఉన్న సారాంశం జ్ఞాపకానికి తీసుకు
తీసుకొస్తూ ఉంటాడు. ఆ ఫిలోమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎంత గొప్ప శ్రీమంతుడనంటే ఒకప్పుడు చాలా కష్టాలు ఇబ్బందులు అనుభవించాడు. దైవజనుడు పౌలు భక్తుని యొక్క ప్రార్థన ఉపదేశం యొక్క సారాంశం ఆ ఫిలోమోనును దేవుడు దారిద్ర్యం నుంచి విడిపించి అత్యధికమైన దీవెనలతో నింపాడు. ఈ సంపన్నత కలిగిన ఫిలోమోను దగ్గర కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివారిలో బానిసలలో పాలేరులలో ఒకడు ఒనేసిము అనే ఆయన. ఈ ఒనేసిము అనే ఆయన మొత్తానికి యజమాని దృష్టికి కాని పని చేశాడు, ఏదో నచ్చని పని చేశాడు, దొంగతనం చేశాడు, మొత్తానికి యజమానికి బాధను పుట్టించాడు. కానీ యజమాని పాలేరుని ఆ బానిసని చంపిన అడిగే పరిస్థితి ఉండదు. అయితే ఆయన ప్రభువుని ఎరిగిన నునుపురాయి కనుక ఆయన ఏం చేశాడన్నానంటే చెరసాలకు అప్పగించాడు. ఆ చెరసాలలో వేసిన తర్వాత ఒనేసిము వెళ్ళిపోయిన ఆ చెరసాలలోనే పౌలు భక్తుడు కూడా ఉన్నాడు. ఈయనేమో యజమాని దృష్టికి కాని పని చేసి తప్పు చేసి జైలుకు వచ్చాడు. కానీ అదే చెరసాలలో యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తున్నందుకు పట్టి చెరసాలలో వేశారు పౌలు గారిని. ఆ పౌలు గారు ఆ వ్యక్తిని చూచి పరిచయం చేసుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. జరిగిన సంగతి అంతా తెలుసుకున్నాడు. కొన్ని దినాలు కొన్ని నెలలు చెరసాలలో వీరి సహవాసం, చెరసాలలో వీరి యొక్క సంభాషణ, వాక్యపు ప్రవాహం ఒనేసిము మీదకి వస్తుంది. దైవజనుడైన పౌలు భక్తుడు చెరసాలలో దేవునిని గూర్చిన మాటలు ఒనేసిముకి ప్రకటిస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత ఒనేసిము నునుపురాయిగా మారిపోయాడు. యజమానికి ద్రోహం చేసే కరుగుదనం పోయింది, దొంగతనం అనే కరుగుదనం పోయింది, మోసం అనే కరుగుదనం పోయింది. ఇప్పుడు ఆ రాయి ప్రశస్తమైన దేవునికి ఇష్టమైన రాయిగా మార్చబడింది. ఆ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలోమోను భక్తునికి ఉత్తరం రాస్తూ 11-12 వచనాలలో ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు ఆ ఉత్తరం రాయాల్సి వచ్చిందని అంటే ఒనేసిము జైలు జీవితం అయిపోతుందని తెలిసి ఏడుస్తూ వేదన చెందుతూ ఉంటాడు. అప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, మరి ఇప్పుడు నాకు జైలు జీవితం అయిపోయింది, నేను రేపో మాపో బయటికి వెళ్ళబోతున్నా, జైలు నుంచి రిలీజ్ అవ్వబోతున్నానయ్యా, మరి ఏం చేయాలి నేను అనంటే, ఎందుకు దాని గురించి దిగులేందుకు, బయటికి వెళ్ళేవాడి సంతోషపడాలి కానీ నీకెందుకు ఇంత బాధ అనంటే, అయ్యా ఇప్పుడు నేను బయటికి వెళితే నాది అనేది సొంతది ఏదీ లేదు, కనీసం అరికాలు మోపే సొంత స్థలం నాకు లేదు, నేను ఎక్కడ బ్రతకాలి, ఏం చెయ్యాలి, తరతరాల నుంచి మేము బానిసలుగా ఉన్నాం కదా, పోనీ ఇంకో క్రొత్త యజమాని దగ్గరికి వెళితే గతంలో ఎక్కడ చేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ రిజ్యూమ్ ఏంటి అని అడిగితే మొత్తం నాలో ఉన్న తప్పు, ఒనేసిము అనే నేను ఫిలోమోను దగ్గర కాని పని చేసిన ఆ పరిస్థితి రెడ్ మార్క్లా కనపడిద్ది, నన్ను ఎవరు పనిలో పెట్టుకోరు కదయ్యా, ఎక్కడంటే సమయానికి ఏదో ఒక ముద్ద పెడుతున్నారు, తింటున్నాను, జైలు అనే పేరే కానీ ఏదో జీవితం దొరికిపోయింది, బయటికి వెళ్ళి నేను ఎలాగున్న మనుగడ సాగించగలనయ్యా అని ఏడుస్తూ కలత చెందుతుంటే ఇప్పుడు దైవజనుడు అపోస్తుడైన పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, నీ పాత యజమాని దగ్గరికే నువ్వు వెళతావు, నీ పాత యజమాని దగ్గరే నువ్వు పనిలో ఉంటావు, అది ఎలా సాధ్యమయ్యా అంటే ఇప్పుడు నేను సిఫార్సు చేస్తూ ఉత్తరం రాస్తూ అంటాడు. ఆ 11-12 వచనాలలో చూస్తే ఇదిగో పూర్వం ఇతడు నీకు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరుడయ్యను అని అంటాడు. ఎంత మంచి మాట అండి. ఒక నిష్ప్రయోజనమైన రాయి ప్రయోజనమైన నునుపు రాయిగా మార్చబడింది. కారణం దేవుని సేవకునితో సహవాసం, దేవుని ఉపదేశాన్ని విని దానికి అప్పగించుకోవటం. దేవుని జనాంగమా, వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, దేవుని సన్నిధికి వెళుతున్నావుగా, ఆరాధనలకు వెళుతున్నావుగా, ఏదో ఒక సంఘానికి ప్రతి ఆదివారం వెళుతున్నావుగా, అలాగును వెళ్ళి ఇలాగును రావటం దేవుని చిత్తం కాదే. మందిరానికి వెళ్ళి వస్తే నువ్వు నరకం నుంచి తప్పించుకోలేవే. వెళ్ళిన మన జీవితాలు మార్పు చెందాలి. దేవుని మందిరానికి వెళ్ళిన మనం ఉపదేశాన్ని వినాలి. ఎన్నో ఉపదేశానుసారంగా మన జీవితాలను మలుచుకొని కట్టుకొని ఆయన రాకకై మనం ఎదురు చూస్తే అప్పుడు మనం దేవుని రాజ్యంలో చోటు చేసుకుంటాం. మందిరానికి వెళుతూ రావటం కాదండి, మనం నునుపు చేయబడాలి, కరుగుదనం పోగొట్టుకోవాలి, దేవునికి నమ్మకమైన వారిగా మన జీవితాలు ఉండాలి. దైవజనుడు పౌలు భక్తునితో సహవాసం ఒక నిష్ప్రయోజనమైన రాయిని ప్రయోజనకరమైన రాయిని చేసింది. దైవజనునితో సహవాసం ఒక దొంగతనం కలిగిన అనుభవం కలిగిన వ్యక్తిని సన్మార్గంలోనికి నడిపించింది. ఇది నాన్న దేవుని మాటలు ఆలకిస్తున్న మనం అందుకే వాక్యముతో సహవాసం ఉండాలి, దేవుని సేవకునితో సహవాసం ఉండాలి, దేవుని సేవకునితో ఐక్యత కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యంలో చూస్తే రాహాబు ఆమె వేసే, కానీ దేవుని సేవకులు వేగులు వారితో ఆ రాత్రి సహవాసం
సహవాసం చేసి ఆ యెహోవా చేసిన కార్యాలన్నీ వాళ్ళు చెప్తుంటే ఏం విని ఏంకు తెలిసినవి వాళ్ళకు చెప్పి ఆ సహవాసం ఆమెకు తీసుకొచ్చిన గొప్ప మేలు ఏంటనంటే యెరికో నాశనం కాకుండా తప్పించింది. పాత నిబంధన గ్రంథంలో ఆ సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 9వ అధ్యాయంలో గాడిదలు పోగొట్టుకున్న సౌలని ఆయన వాటి కోసం వెతుక్కుంటూ వెళుతున్నాడు. దైవజనుడు సమూయేలుతో ఆ రాత్రి మిద్ది మీద నిలిచిపోయాడు. ఆ రాత్రి దేవుని సేవకునితో కలిసి సహవాసం చేశాడు. దేవుని సేవకునితో కలిసి భోజనం చేశాడు. తత్ఫలితం తదుపరి జరిగిన కార్యం గాడిదలు ఎత్తుక్కునే వ్యక్తిని ఇశ్రాయేలుకు రాజు అయ్యే భాగ్యంతో నింపింది. ఓ దేవుని జనాంగమా, దేవుని సేవకుని దినాలలో తృణీకరించి చిన్న చూపు చూచి ఎంచేవారం ఎక్కువ అయ్యామండి. కడవరి దినాలండి, రాకడ బహు సమీపంగా ఉన్నదండి. ఆయన వచ్చు వేళ మన దీపాలు వెలుగుతూ ఉండాలి. సేవకులను తృణీకరించి మసిబారిన దీపాలతో మనం ఉండకూడదుగా. సేవకులను దూషణ చేసి ఆరిపోయే దివిటీలు కలిగిన వారిగా నీవు ఉండకూడదుగా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటలు సంపూర్ణమైన సత్యములు. ఈ దినాన ఈ మాటలు ఆలకిస్తున్న మనం పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలనే ఆసక్తి నీకుంటే, నరక పగ్గిన గుండంలో పడక నిత్య జీవాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆ మంచి తలంపు నీకుంటే దయచేసి దేవుడు నీకు ఇచ్చిన సంఘంతో, దేవుడు నీకు ఇచ్చిన సేవకునితో, దేవుడు నీకు ఇస్తున్న సేవకుని నోట నుండి వస్తున్న ఉపదేశంతో మనము సహవాసము కలిగి ఉందుముగాక. వాక్యంలో చూస్తున్నాం, ఒనేసిము నిష్ప్రయోజకుడే, కానీ సేవకునితో ఉపదేశంతో సహవాసం ప్రయోజకుని చేసింది. సమరయ స్త్రీ ప్రభుత్వ సహవాసం చేసి తనకున్న కరుకుదనం అనే పాపిష్టి జీవితం అనే కరుకుదనం అంతా పోయి నునుపు చేయబడి ఊరు మొత్తాన్ని నడిపించింది. ఇదేనా మనం కూడా ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసుకు సిద్ధపడదామండి. దేవుని సన్నిధానానికి వెళుతున్నాం, వస్తున్నాం, వాక్యాన్ని విందామండి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుందామండి. మన పాపాలను మనం ఒప్పుకుందాముగా, విడిచిపెడదాముగా. అవి క్షమించబడు నిమిత్తం త్వరితంగా మనం బాప్తీసానికి సిద్ధపడుదుముగాక. బాప్తిస్మమును పొందితే మనము నునుపురాళ్ళమై ఉన్న మనం ఏం చేయాలి? వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే కరుకురాళ్ళు అనంటే మార్పు చెందిన వాళ్ళు. ఆ కరుకురాళ్ళు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొంది నునుపు చేయబడిన మనం ఏం కావాలి అని అంటే, ఓ సందర్భంలోనండి సమూయేలు గ్రంథం 1వ గ్రంథము 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ రాజైన సౌలు కాలములో ఫిలిస్తీయుల దండులో ఆ ఫిలిస్తీయుడు ఒకడు 6 మూరల జానుడున్న గొలియాతు ఇశ్రాయేలీయుల సైన్యాన్ని కలవరపరుస్తున్నాడు. 40 దినాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ బయటకు వచ్చి గుడారాలలో నుంచి సవాళ్ళు విసురుతున్నారు. ఇశ్రాయేలీయులు ఉదయానికి యుద్ధ సరంజామాంతా తగిలించుకుంటున్నారు, ఏలలేస్తున్నారు, కేకలేస్తున్నారు, బోరలు ఊదుతున్నారు, ఎలదాకా వస్తున్నారు. కానీ ఏలేసి ఎలదాటినోడు అక్కడ కనపట్ల. కారణం, అతడు 6 మూరల జానుడు ఉన్నాడు. అతని యొక్క ఎత్తును చూస్తున్నారు, అతని లావును చూస్తున్నారు, అతని పరిస్థితులను చూస్తున్నారు, అతని యొక్క యుద్ధాభ్యాసం యొక్క అనుభవాలు, బాల్యం నుంచి యుద్ధం నేర్చిన వాడని అతని రిజం మొత్తం తెలుసుకొని కలవరపడుతున్నారు, భయపడుతున్నారు అడుగు ముందుకే ఇట్లా. కానీ ఒకానొక రోజున దావీదు భక్తుడు తన అన్నలను చూడటానికి వచ్చి ఆ విసురుచున్న సవాళ్లను చూచి వెంటనే అంటున్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం కలిగిన దేవుని తృణీకరిస్తాడా? వారిని నేను కొడతాను అని అంటాడు. ఆ నోట ఈ నోట మొత్తానికి ఆ మాట రాజు దగ్గరికి వెళితే, ఆ యవనస్తుడై ఉన్న దావీదును చూచి, నువ్వు పడుచువాడివి, లేలేత వయసు కలిగిన వాడివి, వాడు యుద్ధంలో ఆరితేరిన వాడు, ఎందుకు వచ్చిన బాధ? ఏ తల్లి కన్న బిడ్డవో, వెళ్ళిపో వెనక్కి అని అంటాడు. అయితే ఈయన చెప్పే మాట ఏంటి తెలుసా? లేదు నేను వాడిని కొట్టేదే అని అంటాడు. సరే ఇక నీ ఇష్టం అని అంటాడు. అతను కావలసిన యుద్ధపు సామాగ్రి అంతా అలంకరించమని అంటే అంత ధరింపజేసిన తర్వాత అందులో చాలా శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? ఆ యుద్ధపు తొడుగు అంత తొడిగిన తర్వాత ఓసారి అలాగున దరికి వెళ్ళాడు, మళ్ళీ యువతలకు వచ్చాడు. ఒక్కసారి తనను తాను ఆ ఆయుధాలన్నీ అలంకరించిన వాటితో ట్రైల్ నడక అట్లాగున వెళ్ళి ఇట్లాగున వచ్చి మొత్తం వలి చేస్తున్నాడు. ఏంటి బాబు అయిపోయిందా? ఏదో సవాళ్ళు విసిరావుగా, సర్దుకుంటావని అంటే లేదు వాడిని కొట్టేదే, చంపేదే, మరి అన్నీ తీసేస్తున్నావుగా. ఒక్క మాట అంటాడు, ఇవేవి నాకు వాడుకు లేదు కనుక వీటితో నేను యుద్ధానికి వెళ్ళను. ఎంత చక్కని మాట! ఈ దినాన దేవుని మాటలు ఆలకిస్తున్న మనకేంటి వాడుక?
వాడుక లేని వాటితో మనకు మేలు కలగదు. యేసు ప్రభు జీవితంలో కొన్ని వాడుకలు ఉన్నాయి. ఆయన ఇంకనూ చీకటుండగానే లేచి అరణ్యమునకు ప్రార్థన చేయటానికి ఒలీవల కొండకు వెళ్ళటం వాడుక, విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు పోవటం వాడుకగా, గ్రంథపు చుట్ట తెరిచి చదవటం వాడుకగా. దేవుని జనాంగమా, మరి నీకేదండి వాడుక? లేవగానే కొంతమందికి తుచ్చమైన వాడుకలు ఉంటాయి. కొంతమంది కాఫీ, కొంతమందికి టీ, కొంతమందికి న్యూస్ పేపర్, కొంతమందికి టీవీ న్యూస్, ఇంకొంతమందికి మొబైలు. కానీ దేవుని వాక్యం అంటుంది మనం లేవగానే వాడుక ప్రార్థన చేసే వాడుకగా ఉండునుగాక. రెండవది, విశ్రాంతి దినమున ప్రభు దినమున మందిరానికి వెళ్ళే వాడుక మనకు ఉండాలండి. మందిరానికి వెళ్ళమన్నారు కదా అని చెప్పి అలాగుని వెళ్ళి ఇలాగుని రావటం కాదండి. గ్రంథము తీసుకోవాలి, బైబిల్ గ్రంథం తీసుకొని దానిని చదవాలి. ఇంకొంతమంది మా పాస్టర్ గారి రెఫరెన్స్ చెబుతాడు, మా పాస్టర్ గారి రెఫరెన్స్ చదువుతాడండి, మేము అలాగుని వెళ్ళటం ఇలాగుని రావటం ఏంటి అని అంటే, దేవుని వాక్యంలో అంటాడు, బెరయా సంఘస్థులట పౌలు చెప్పిన మాటలు లేఖనములలో అలాగున ఉన్నవో లేవో అని పరిశీలించి చూస్తున్నారంట. ఎప్పుడైనా చదువుతున్నావా? దేవుని మందిరానికి వస్తున్నాం, బోధ వింటున్నాం, ఇంటికి వెళుతున్నాం, బైబిల్ ప్రక్కన పడేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తీస్తున్నావా? విన్న వాక్యాన్ని పరికించి చూస్తున్నావా? ఒకసారి మననకు తెచ్చుకుంటున్నావా? వాక్యంలో అంటాడు, ఇవేవి నాకు వాడుక లేదు. ఈ దినాన మనకి వాడుక ఏది కావాలి అనంటే పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట శ్రేష్టమైన మాట. ఆ వాడుక దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండాలి. దావీదు భక్తుడు మొత్తానికి వాడుక లేదని విడిచిపెట్టి ఏటి లోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకొని వచ్చాడంట. ఏటి లోయలో ప్రవాహంలో నునుపు తేలిన రాళ్ళు. ఆ నునుపు తేలిన రాళ్ళు బాప్తిస్మం పొందిన మనమే కదండి. నునుపు తేలిన రాళ్ళను 5 ఏరుకొని సంచిలో వేసుకున్నాడు. సంఘం అనే సంచిలో ఉండాలి, ఉపదేశం అనే సంచిలో ఉండాలి, వాక్యపు క్రమం అనే సంచిలో ఉండి సేవకుని చేతికి అందుబాటులో ఉంటే విజయం దొరికిద్ది. ఈరోజు నీవు నేను అలాగున ఏరబడిన నునుపు చేయబడిన రాళ్ళులాగా దేవుని సేవకునికి అందుబాటులో ఉండి ఘనమైన విజయం పొందుకోవాలి. ఏరుకుంటున్నాడండి. ఏరుకున్న జీవితాలు ఎంత బాగున్నాయో తెలుసా? ఆ 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథంలో 10వ వచనంలో సారేపతులో ఉన్న విధవరాలు కట్టెలేరుకున్నది ఏలియా గారితో సహవాసం కరువు కాలంలో పోషింపబడింది. రూతమ్మ పరిగేరుకున్నది బోయజుకు భార్య అయి విస్తారమైన దీవెన పొందుకున్నది. ఈ దినాన నీవు నేను నునుపు చేయబడిన రాళ్ళులాగా బాప్తిస్మం ద్వారా నునుపు చేయబడదుము గాక. నునుపు చేయబడిన మనం సంఘమనే సంచిలో నిలిచి ఉందుము గాక. ఉపదేశ క్రమంలో నిలిచి ఉండి సేవకునికి అందుబాటులో ఉండి రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మార్పు చెందటానికి ప్రభువాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఈ దినాన మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. మా జీవితాలలో ఉన్న పాపమనే కరుకుదనం, నీకు నచ్చని కోణాలన్నిటినీ నునుపు చేయటానికి నీ ఉపదేశ క్రమంలో, నీ ఉపదేశ ప్రవాహంలో మేమందరము నునుపు చేయబడి నీ రాకడలో ఆయుత్తపడటానికి సంఘం అనే సంచిలో ఉండి బలమైన ఆయుధంగా మీకు ఇష్టలుగా జీవించడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.